ఈరోజు క్రిస్మస్ యొక్క అర్థం, పరమార్థం, ఇంగ్లీష్లో ఫ్యాక్ట్స్ అబౌట్ క్రిస్మస్, ట్రూత్ అబౌట్ క్రిస్మస్, అది కొన్ని మీకు వివరించాలని. క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటి? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అబౌట్ క్రిస్మస్? ఇది చాలా క్లుప్తంగా ఒక్క వచనంలో పరిశుద్ధ గ్రంథంలో సర్వ సత్యం బోధింపబడింది. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1 తిమోతి 3rd chapter 16th verse. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది సత్యం అన్నమాట, ఇది పరమార్థం. యేసు ప్రభు మరి లోకానికి రావడం, మరి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఎలాగొచ్చినాడు, మరి ఆయన వచ్చిన విధానము, ఆయన చేసిన కార్యాలు, అలాగే పాపుల కొరకు మరణించడం, 3వ రోజు తిరిగి లేవడం, లేచిన తర్వాత తను దాదాపు 40 రోజుల వరకు ప్రత్యక్షతలు కనపరచడం, తిరిగి ఆరోహణ కావడం, తిరిగి రెండోసారి రానై ఉన్నాడనే విశ్వాసంతో దేవుని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదంతా కూడా ఒక గొప్ప మర్మం అంటున్నాడు. దేవుని స్తోత్రం. దైవభక్తిని గూర్చిన ఈ మర్మము చాలా గొప్పదంట. ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. నిరాక్షేపముగా అంటే నేను వెతికిన ఇంగ్లీష్లో ఏమంటారు, నిరాక్షేపంగా అని వెతికితే దొరికింది. కాంట్రవర్సీ, నో కాంట్రవర్సీ. ఇది నమ్మవలసిన సత్యం. దీనికి మరి ఇంకా వివాదం ఏది కూడా లేదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. దీనికి ఇంకా ఏ తర్కం కూడా దీని ఎదుట పనికిరాదు. ఇది నమ్మాలి, ఇది మన విశ్వాసమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప మర్మమై ఉన్నది. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. యేసు ప్రభు గురించి అనేకమైన కార్యాలు అక్కడ వారు చెప్తున్నారు. అప్పుడు నేను నా వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట నాకు జ్ఞాపకం చేసినాడు దేవుడు. నువ్వు యేసు ప్రభువుని గురించి ఏమనుకున్నా, ఆ పుట్టుగుడ్డివాడు ఒకటి అంటాడు కదా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడిని యేసు ప్రభు తాను శరీరధారిగా ఉన్నప్పుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులకు, శాస్త్రులకు, సద్దూకీయులకు అందరికీ చాలా ద్వేషభావం వచ్చేసేది. ఎందుకంటే విశ్రాంతి దినం అలాంటి పనులు చేయకూడదని. పైగా యేసు ప్రభువును గొప్ప దేవునిగా వారు కొలుస్తారేమో ఈ అద్భుతాల ద్వారా అని చెప్పి వారి దగ్గరికి వచ్చి ఈ పెద్దలు అంటారు. యోహాను సువార్త 9:25లో వాడు 24 చూడండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పాను. అయ్యో ఎందుకింత నువ్వు మరి చాలా ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, ఏమైంది నీకంటే నా కన్నులు తెరవబడ్డాయి. ఎవరు తెరిచినారంటే యేసు ప్రభు తెరిచినాడు. ఆయన పాపి, ఆయన దేవుడు కాడు, ఆయన ఒక పాపి అన్నప్పుడు గుడ్డివాడు అంటున్నాడు 25వ వచనం. వాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గురించి లోకం ఏదంటే ఏంటి, ఎవరు ఏమనుకుంటే మనకేంటి? నేను అదే చెప్పినాను, ఈ మాట చదివినాను అక్కడ. ఆయన పాపియో కాడో మరి ఇంకేదో నాకు అనవసరం. నేను ఒకప్పుడు ఆత్మీయ గుడ్డిదానిగా ఉండినాను, ఇప్పుడు నా కన్నులు తెరవబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ నాడు మీకు అందరికీ సాక్ష్యం ఉంటుంది. యేసు ప్రభు నీ కన్నులను ఏం చేసినాడు? తెరిచినాడు. నీ మనోనేత్రములను ఆయన వెలిగించినాడు. గుడ్డివాడిని చూసినప్పుడు ఎంత జాలి కలుగుతుంది. వాడు రోడ్డు దాటలేడు, బస్సు వచ్చి వాని మీద పడుతుందా, లేకుంటే వాడు పడిపోతాడా, ఎన్నెన్నో అనుమానాలు. గుడ్డివాడు తడుములాడతాడు చీకట్లు, వానికి ఏది కనబడదు కన్నులకు. అప్పుడు కన్నులున్న వానికి దయగలిగి వాడిని ఏం చేస్తాడు? పట్టుకొని రోడ్డు
దాటిస్తాడు. గుడ్డివారిని చూసినప్పుడు మనకు దయ కలగాలి. హల్లెలూయా. వారికి కన్నులకు అంధత్వం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసు. హల్లెలూయా. క్రీస్తు మర్మము వారి హృదయంలో ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది. సువార్త దేవుని శక్తి. శుభవార్త ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి నిన్ను రక్షించడానికి వచ్చినాడు అనేదే శుభవార్త. ఆనాడు ఆ గొల్లలు దూతలు ప్రకటించిన శుభవార్త విని చాలా అత్యానంద భరితులైపోయినారు. అటు జ్ఞానులు కూడా యేసయ్యను పూజించడానికి వచ్చి వారు అత్యానంద భరితులు. క్రిస్మస్ సమయంలో చాలా గొప్ప సంతోషం అండి, ఒక తెలియని సంతోషం. అది ఏంటి అని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఆ క్రిస్మస్ ఆరంభంలోనే అందరి ముఖంలో చాలా సంతోషం ఉంటుంది. ఆ సంతోషం అది మరి పిండి వంటలు, కొత్త బట్టలు, పట్టు బట్టలు, లేకుంటే ఇల్లంతా రంగేసినాము, స్టార్ తగిలించినాము, లేక మరి మటను, బిర్యానీ ఇవన్నీ తిన్నందుకున్నది కాదు. ఒక తెలియని అనుభూతి, దివ్యమైన సంతోషము. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ పాపములు పరిహరింపబడింది. యేసు రక్తమందు నువ్వు విమోచింపబడినావు. యేసు నీతిని నువ్వు ధరించుకున్నావు. దేవుని ఇంటిలో నువ్వు పుట్టినావంటే అది కేవలం యేసు ప్రభువు మహిమనే కదా. అందుకే చాలా ఆనందం, చాలా సంతోషం. మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. ఈ వార్త విన్న గొర్రె కాపరులు భయపడుతున్నారు. అప్పుడు దూత సెలవిస్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ పండుగ అందరిదండి. అందరూ భూనివాసులు అందరూ జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ పండుగ. అందుకొరకు వస్తారు చప్పట్లు కొట్టి దేవాసం. నేను మరి నా ప్రసంగంలో చెప్పినాను, గాంధీ మహాత్ముని పుట్టిన దినం భారతదేశం జరుపుకుంటుంది, అబ్రహాం లింకన్ పుడితే అమెరికా జరుపుకుంటుంది, నెల్సన్ మండేలా జన్మదినం ఆఫ్రికన్స్ జరుపుకుంటారు, కానీ యేసయ్య పుట్టుక లోకమంతా సంబరంగా జరుపుకుంటారు. అంటే దాని అర్థము యేసు ప్రభు ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, లేక ఒక మరి గోత్రానికి చెందినవాడు కాడు. ఆయన అందరి వాడు. కొన్ని సంవత్సరాల ముందు ఒక పోస్టర్ చూసిన, అందరి వాడు. అప్పుడు నాకు యేసు ప్రభే గుర్తొచ్చినాడు. యేసు ప్రభే అందరి వాడు. దేవుని స్తోత్రం. ఈ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువును ఎరగని వారికి ప్రభువుని గురించి చెప్పడం నీ వంతు, నా వంతు, మన వంతు. అందుకే చెప్పాలి. మత మార్పిడి అంటే అయ్యా ఇది మత మార్పిడి కాదు, యేసు ప్రభువే మత మార్పిడికి విరోధంగా ఉండినాడు. ఇది మార్గం. ఇది దేవుని యొద్దకు పోవడానికి ఉన్న మార్గం. మీరు నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. కనుక ఈ 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న ఒక 9 కార్యాలు మీతో విన్నవించాలని నేను ప్రేరేపింపబడినాను. మొదటిది అదే నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, ద గ్రేట్ మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. మొదటిది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. దేవుని స్తోత్రం. దేవుడు మానవుని ఆకారంలో వచ్చినాడు అంటే రక్తమాంసంతో ఆయన అరుదించినాడు. దేవుడు ఎలాగూ మానవుడవుతాడు? క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏంటంటే దేవుడు మానవుడైన రోజు. వెన్ గాడ్ బికమ్స్ ఎ మ్యాన్. అందరూ మానవులు దేవుళ్ళు కావాలని ఆలోచిస్తారు కదా. మేమందరూ దేవుళ్ళలాగా పూజింపబడాలి, మేమంతా ఐకాన్స్ అయిపోవాలి, మేము గొప్పవారైపోవాలంటే యేసు ప్రభు మరి ఆయనే మానవ అవతారిగా వచ్చినాడు. గాడ్ బికమింగ్ మ్యాన్. దీని గురించి మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మీకు ఎప్పుడు కూడా తెలిసిన వాక్యాలే. మరి ఆయన తండ్రి అయిన దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి తాను ఈ లోకానికి నరునిగా జన్మించినాడు. తండ్రికి విధేయత చూపినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడినాడు. అన్ని నామముల కంటే పై నామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామం. అంటే
అంటే ఎంత గొప్ప నామం, ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడినాడు. మరి వాక్యంలో చూసినప్పుడు ఆ వాక్యము యోహాను సువార్త 1:14, జాన్ 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాం. ఆయన పేరే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యేసు ప్రభుకు మరో పేరే వాక్యం. ఆ వాక్యము శరీరము దాల్చుకుందనమాట. ఇక్కడ ఆ వాక్యంలో ఉంది సశరీరుడై ప్రత్యక్షమైనాడు. ఆ వాక్యము శరీరధారిగా వచ్చిందనమాట. కృపాసత్య సంపూర్ణత వచ్చింది లోకానికి, వచ్చి మన మధ్యలో నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం. దేవుడు మానవుడైనాడు, కానీ దేవుడు ఈ లోకానికి మానవునిగా రావడం అంటే అదెంత గొప్ప కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సశరీరుడై ఆయన ప్రత్యక్షమైనాడు. రెండవది చూడండి, నీతిపరుడని తీర్పు పొందాను. 1 తిమోతి 3:16 9 కార్యాలు చెప్పాలని ఆశిస్తున్నాను. సశరీరుడై ప్రత్యక్షమాయను. రెండవది ఏంటి? ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాను. అంటే హీ వాజ్ జస్టిఫైడ్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయము నీతిపరుడు. యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనలో పాపం ఉన్నదని ఎవడు కూడా నిరూపింపలేకపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసు ప్రభు ఒక్క దేవుడే పాపరహితుడు. ఆయన పుట్టినది కూడా పాపంలో పుట్టలేదు. ఇక్కడున్న మనమందరం కూడా పాపంలోనే పుట్టినాం. యేసు ప్రభు పుట్టిక అది స్త్రీ పురుష సంయోగంతో రాలేదు. పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకున్నది. ఆమె గర్భం ధరించి లోకరక్షకునికి తల్లి అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరి ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఏ పాపం చేయలేదు. పాపులను ప్రేమించి పాపులతో స్నేహం చేసిన వారికి రక్షణను కల్పించినాడు, కానీ ఏ పాపం చేయలేదు. ఆయన నిర్దోషిగా ఉండినాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఏ పాపం ఆయనలో లేదు. ఆయన మరి పాపము లేకుండా జన్మించిన ఒకే వ్యక్తి, పాపము లేకుండా జీవించిన ఒకే వ్యక్తి యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హీ వాజ్ బోర్న్ వితౌట్ సిన్, హీ లివ్డ్ వితౌట్ సిన్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరికి నిరూపించడానికి వీలు లేకుండా. అందుకే యేసు ప్రభు అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. యోహాను సువార్త 8:46 ఉంది. జాన్ 8:46, హూ కెన్ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ సిన్ ఇన్ మీ. అంటే పాపరహితుడు, పాపాన్ని పరిహరించడానికి వచ్చినాడు, పాపము లేనివాడు. ఆయన రక్తం కూడా ఏ పాపము లేని నిర్దోషమైన రక్తం, పరిశుద్ధ రక్తం మన కొరకు ధారపోసినాడు. కాబట్టి ఆయన పవిత్రుడు. యేసు ప్రభువును అంగీకరించిన వారు పరిశుద్ధంగా ఉండడానికి ఆత్మ ప్రేరేపిస్తుంది, కానీ పాపం చేయడానికి ఎప్పుడూ ప్రేరేపించదు. నిన్న వార్తల్లో చదివినాను, ఒక స్త్రీ తన భర్తను మోసగించి పరపురుషునితో సాంగత్యం చేసి తనకు ఒకే కుమారుడంట, అది అంగవైకల్యం గల కుమారుడు. భర్తను మరి ఎటు పోయినాడో తెలియదు, కానీ ఈమె తన ఎవరితోనైతే స్నేహంతో ఉందో, వ్యభిచారం చేస్తుందో, వాడు ఇది కలిసి పన్నాగం పన్ని ఆ అంగవైకల్యం ఉన్న చిన్న బిడ్డను చంపేసినారట. బా, ఏది పాపం అందుకే ఒంటరిగా రాదు. ఒక పాపం ఇవ్వండి, ఇంకో పాపం, ఇంకో పాపం ఇవ్వండి, ఇంకో పాపం. చెయ్యరాని కార్యాలు చేస్తాం మానవులకు. పాపం అనేది పాపంలోనే పుట్టినారు కదా. నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆ స్త్రీకి సువార్త ఎవరైనా చెప్పి ఉంటే ఎప్పుడు ఆ పని చేయదు. నాతో మీరు అంగీకరిస్తారా? దేవుని స్తోత్రం. had anyone given the gospel to that woman, she will never commit such sin. ఎందుకంటే ఆమె యేసును ఆమె హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆమె పాపానికి దూరంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. పిలాతు అంటున్నాడు, ఇతనిలో ఏ దోషం నేను చూడడం లేదు. పిలాతు భార్య అంటది, నువ్వా నీతిమంతుని జోలికి పో. ఎంత పవిత్రుడైన ప్రభువును మనం కలిగి ఉన్నాం. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాట్ ఎ హోలీ పర్సన్ జీసస్ ఈజ్, అండ్ వీ హ్యావ్ హిమ్ ఫర్ అవర్ ఇన్హెరిటెన్స్. ఒక స్వాస్థ్యంగా పొందుకున్నాం. నిన్నెప్పుడు పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ త్రోవ తప్పవు, ఇంకంతే.
కీర్తనకారుడు 23వ కీర్తనలో నీ నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించు. ఎవరు కోరుకుంటారండి ఈ ప్రార్థన? నాకు కొత్త బట్టలు ఇవి, నాకు 4 వరుసలకు గొలిసి, లేక గజ్జలు ఇవ్వు, లేక వడ్డాణం ఇవ్వు, లేకుంటే రింగులు ఇవ్వు, గాజులు ఇవ్వు అంటావు. కానీ లేక కోటు బూట్ ఇవ్వు, లేకుంటే నాకు స్థలం ఇవ్వు, లేకుంటే నాకు పెద్ద వ్యాపారంలో లాభంగా, ఇవి ప్రార్థనలే. కానీ ఎవరైనా ప్రార్థన చేస్తారు అలాగూ. 23వ కీర్తనలో ఉందన్నమాట, నీ నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించు. ఇప్పుడు ఈ పాపం చేసిన స్త్రీ కటకట పాలైపోయింది, ఆమెతో ఉన్నవాడు కటకట పాలైంది. ఎంత బాధ చూడండి. ఆ ఆవేశంలో ఏదో చేస్తారు, ఆ పాపానికి వచ్చే జీతాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఈ మర్మం మీరు గ్రహించాలి. దైవ భక్తిని కూర్చున్న మర్మము చాలా గొప్పది. హల్లెలూయా. నాతో కలిసి పలకండి, నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. లోకానికి మనం ఎడ్డోల్లా కనబడతాం. ఏంటంటే వీళ్ళు పాపం చేయరాదు, వీళ్ళకు ఎప్పుడు చూసినా పవిత్రంగా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు, పాపం చేయకుండా పవిత్రంగా ఉండడమే గొప్ప జ్ఞానం. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటున్నాడు, క్రీస్తు నా జ్ఞానం, క్రీస్తు నా పవిత్రత, పరిశుద్ధత, క్రీస్తు నా విమోచన, క్రీస్తే నా నీతి. హల్లెలూయా. క్రీస్తే నా శక్తి. పాపము వలన వచ్చు జీతము మరణం. తెలుసు, నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ దొంగలకు, రేపిస్టులకు తెలియదా శిక్ష వస్తుందని? తెలిసి ఎందుకు పాపం చేస్తారు? ఎవరు అన్నారు వాళ్ళ ఇంట్లో చోరీ అయింది, 30 తులాల బంగారం పోయిందంటే నేను అనుకున్నా 30 తులాలు తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడిస్తే నన్ను సేవ జరిగేది కదా. అయ్యో దేవా. అంటే దొంగకు తెలుసు పట్టుబడతాడని, పాపికి తెలుసు పట్టుబడతాడని. ఇప్పుడు ఒక వ్యభిచారం చేసేవాడు పట్టుబడితే ఎంత అవమానం. మన తల ఎత్తుగా ఉంటుందా, కిందికి ఉంటుందా? అయ్యో, ఎందుకు ఈ అవమానకరమైన పని చేయాలి? అందుకే దైవభక్తిని కూర్చున్న మర్మము చాలా గొప్పది. దేవుని స్తోత్రం. నిరాక్షేపంగా, వితౌట్ కాంట్రవర్సీ, వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్, యూ హ్యావ్ టు బిలీవ్, అండ్ దట్ ఈస్ డెఫినెట్. గాడ్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. దేవుని స్తోత్రం. చాలా గొప్ప మర్మం. మరి 3వది చూడండి, దేవదూతలకు కనబడెను. అవును, దేవదూతలకు కనబడ్డారు. ఆయన వస్తున్నాడు, ఆయన రాక గురించి గబ్రియేలు దూత ప్రకటిస్తుంది కదా. వచ్చి గొర్రె కాపర్లతో, యోసేపుతో, మరియా నువ్వు భయపడకు, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవుకు దేవుడు తోడై ఉన్నాడు. మరియా నువ్వు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందినావు. ఇదంతా నాకు ఎలా కలుగుతుంది? నేను పురుషుని ఎరగని దాన్నే. అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిష్యుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధ. హల్లెలూయా. నాకు చాలా మరి యాంగిల్స్లో నేను క్రిస్మస్ గురించి ప్రసంగాలు చేశాను చాలా సంవత్సరాలు. మరి ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఏంటి ఈ మరియ గర్భం ధరించడం, ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భం ధరించడం. పిల్లలు లేని వారు బాగా వినండి, దేవుని జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎలా చేస్తాడు, ఎట్లా చేస్తాడు నీకు అనవసరం, ఆయన చేయగలడు. వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్, గొడ్రాలనబడిన ఎలిజబెత్ గర్భము దేవుడు తెరవలేదా? కన్య మరియ ఏ పురుష సంయోగం లేకుండా గర్భము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగింది కదా. కొందరు అంటారు ఫెలోపియన్ ట్యూబ్ పనిచేస్తలేదమ్మా, సిస్ట్ ఉన్నాయమ్మా, గడ్డలు ఉన్నాయమ్మా. అవన్నీ కరిగి లయమవునుగాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ చేతగాని కార్యాలన్నీ కూడా దేవుడు మరి తప్పకుండా సాధ్యపరుస్తాడు. కనుక ఆయన మరి నీతిపరుడని తీర్పు పొందినాడు. 3వది ఏంటి? దేవదూతలకు ఆయన కనబడినాడు. 4వది, ఆయన దేవదూతలకు రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. దేవుని స్తోత్రం. రక్షకుడు అనే పేరుతో ఎవరైనా వచ్చినారా ఈ లోకంలో? మిస్టర్ రక్షకుడు ఎక్కడ కనబడ్డారా? మిస్టర్ సేవియర్ అనే పేరుతో ఉన్నారా? ఎక్కడ లేరండి. ఈ పాయింట్ కూడా నేను చెప్పినాను. ఎంతోమంది వచ్చినారు, దేవతలు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చినారు, యుగ పురుషులు వచ్చినారు. ప్రజలను వారి పాపంలో నుండి విడిపించడానికి ఎవ్వరి భూమి మీదకి రాలేదు. కేవలం యేసుప్రభు వచ్చినాడు. హీస్ కాల్డ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఒకవేళ యేసుప్రభువును నేను అంగీకరించకుంటే నా జీవితం ఎలాగుండేదని ఎప్పుడు ఆలోచిస్తాను.
వాట్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఈ మేడ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఆ గుడ్డివాడు చెప్పినట్టు నేను చెప్తాను, ప్రతిరోజు చెప్తాను యేసు ప్రభువు గురించి. నేను ఒకప్పుడు గుడ్డిదాన్ని, ఇప్పుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపియో కాదో నాకు తెలియదు, కానీ నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడైతే నా కన్నులు తెరవబడి. అలాగే ఇక్కడ కూర్చున్న రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. అందుకే ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడాను. సమరయ స్త్రీతో యేసు ప్రభు మర్మములను బోధించిన తర్వాత ఆమె వెళ్ళి ఊరంతా చాటిస్తుంది. ఆ ఊరు ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూడండి. జాన్ 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని చప్పలు కొట్టి దేవుని స్తుతించు. అందుకే ఒక్క పాపి మారుమనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం అంట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 100 గొర్రెల్లో 1 గొర్రె పోయింది. ఆ గొర్రెను వెతికి వెంటాడి కాపరి తీసుకొని వచ్చినాడు. ఇరుపరు అందరిని పిలుచుకొని వచ్చినాడు. తప్పిపోయిన నా గొర్రె దొరికింది. అందుకే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయము పరలోకంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. 10 వెండి నాణ్యములు ఉంది ఒక స్త్రీకి. పెళ్లి సమయంలో ఇస్తారంట తల్లి ఇంటి వారు 10 వెండి నాణ్యాలు ఇస్తారట, యూదుల సాంప్రదాయం. ఆ స్త్రీ ఆ 10 వెండి నాణ్యాలు చాలా భద్రంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే తల్లి ఇంటి నుండి తీసుకొచ్చింది కదా, ఆమె స్వాస్థ్యం అది. ఈ 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోయిందాడు. అప్పుడు ఈ స్త్రీ 9 ఉందిలే అని సముదాయించుకొని ఉండొచ్చు కదా, కానీ ఆమె ఇల్లంతా ఊడ్చి అమర్చి సదిరి ఎక్కడ పోయింది ఆ వెండి నాణ్యం. దొరికినప్పుడు ఆమెకు గొప్ప సంతోషం. పోగొట్టుకుని నా వెండి నాణ్యం తిరిగి దొరికింది. అప్పుడు కూడా అంటాడు, మారు మనసు అక్కర్లేని వారికంటే మారు మనసు పొందే పాప విషయం పరలోకంలో గొప్ప సంతోషం. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. తర్వాత ఇంకొక ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు. ఒకడు తండ్రి దగ్గరే ఉన్నాడు ఎప్పుడు, మరొకడు తండ్రికి అవిధేయత చూపి తండ్రి సంపాద్యం అంతా తీసుకొని తండ్రిని విడిచి దూరం వెళ్ళిపోయి తండ్రి స్వాస్థ్యం అంతా వేశ్యలతో ఖర్చు చేసినాడు, పందిలతో సహవాసం చేసినాడు. దిక్కుమాలిన వాడు దరిద్రుడు అయిపోయినాడు. పంది పొట్టు తినడానికి కూడా వానికి ఆకలి అయితే దొరకలేదాడు. అప్పుడు వానికి తెలివి వచ్చింది, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతమంది సేవకులు మంచి రుచికరమైన ఆహారం తింటున్నారు, నా గతి చూడు, తండ్రికి దూరమైనందుకు ఈ గతి పట్టింది, పందులతో సహవాసం చేస్తున్నాను, పైగా పంది పొట్టు కూడా నాకు కరువైంది. ఇప్పుడు నేను మారు మనసు పొందుతాను, నేను తిరిగి ఎక్కడికి వెళ్తాను? తండ్రి దగ్గర వెళ్తాను. నన్ను కుమారునిగా పరిగణించుకున్న ఒక సేవకునిగా చూసినా చాలు అనుకున్నాడు. వెళ్ళినాడు. తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టినాడు. ఎప్పుడు నేను అనుకుంటాను, అమ్మ వీడింత కంపు పందులతో సహవాసం చేసిన వానికి ఏముంటుంది, శుచి లేదు, శుభ్రం లేదు, స్నానం లేదు. వాడిని చూసి తండ్రి మెడ మీద ముద్దు పెట్టినాడట. ఎంత మరి ఎప్పుడు అనుకుంటాను ఎట్టబే ముద్దు పెట్టాలనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తున్నాడు, వానికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రం ధరింపజేసి చేతికి బంగారు ఉంగరం వేసి చెప్పులు తొడిగించి బలిసిన గొర్రెని ఏం చేశాడట, వధించి పొట్టేలను వధించి ఇరుపొరుగు వారందరిని పిలిచి వారికి గొప్ప విందు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి దొరికినాడు. ఇలాగ సంతోషించడము చాలా యుక్తమైనదని అంటున్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. ఆయన మరి రక్షకుడని జనములలో ప్రకటింపబడాను. ఒకవేళ పాపం చేసి దేవుని దూరం అయితే ఈ క్రిస్మస్ దినాన్న మరి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే నీ బ్రతికే మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. నేను చెప్పాను కదా, నా జీవితం అయితే పెనం మీద రొట్టె తిప్పేసినాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందకముందు నేను ఒకలాంటి వ్యక్తిని, రక్షణ పొందిన తర్వాత
నా జీవితమే మారిపోయింది, నా గమ్యమే మారిపోయింది, నా రూటే మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించు, సమస్తము క్రొత్తవాయను. క్రొత్త జీవితం పొందుకున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎ న్యూ లైఫ్ ఇన్ జీసస్. కాబట్టి 5వది చూడండి, ఆయన లోకమందు నమ్మబడేను. లోకమందు ఎంతోమంది నమ్ముకుంటున్నారండి. నేను పోయిన దగ్గర మేధావులు అంటున్నారు, ముందు 3% ఉండింది, ఇప్పుడు 1%కు దిగజారిపోయిందంట. ఎందుకంటే చాలామంది డబ్బులు రావు కదా క్రైస్తవులంటే, చాలా స్కీమ్స్లో వారు పట్టరు, మరి వారికి డబ్బులు మరి రావు, కాబట్టి స్కాలర్షిప్స్ రావు, అందుకని మళ్ళా వాళ్ళు హిందువులు అయిపోయినారు అని మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి మాత్రము సత్యమే, ఏంటంటే ఎంతోమంది తెరచాటున రహస్యంగా యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది యేసు ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు, ఎంతోమంది ప్రభువును వెంబడిస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఈ వీళ్ళిచ్చే లెక్క చాలా తప్పు. ఎందుకంటే సర్వలోక వ్యాప్తిగా యేసు ప్రభు బిడ్డలు కోకులలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి రాజ్యంలో ఉన్నారు, ప్రతి వంశంలో ఉన్నారు, ప్రతి తెగలో ఉన్నారని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. రెవల్యూషన్ 5:10, ప్రకటన 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన మోడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. హల్లెలూయా. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా, పెంటెకోస్ట్ వాళ్ళు అంటే మాకు తెలియదు, అటువంటి వాళ్ళు ఇక్కడ లేరు అంటారు. అక్కడ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ దర్శనం నాకు ఆరంభంలోనే ఇచ్చినాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఏ డినామినేషన్ లేదు, అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. పరలోకంలో కూడా అందరూ ఉంటారు, ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి తెగ, ప్రతి నానా భాషలు మాట్లాడేవారు. కనుక ఈ సత్యం మీరు గ్రహించాలి. ఆయన లోకమందు నమ్మబడేను, ఎందుకంటే నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్క్ 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలి. యేసు ప్రభువును నమ్మడం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది, రక్షణ ద్వారా నిత్య జీవం కలుగుతుంది. నీ పాపములు పరిహరింపబడకుంటే నీకు పరలోక రాజ్యం లేదు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఇది ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి. అందుకే యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం మీరు చూడండి. లోకంలోనికి వెలుగు వచ్చెను, కానీ ప్రజలు చీకటిలో నడవడానికి ఇష్టపడుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3 నేను చదువుతున్నాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గనుక చీకటి దాన్ని గ్రహింపకుండెను. తర్వాత 9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. హల్లెలూయా. ఈ వెలుగు మరి నీవు అంగీకరించాలి. ఆయన సొంత వారు ఆయనను తిరస్కరించినారంట. యేసు ప్రభు నువ్వు తిరస్కరించినారు యూదులు, కానీ 12వ వచనంలో చూడండి, యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించి. ఇది కూడా చాలా గొప్ప మర్మం అండి, మీరు ఇది గమనించాలి. యు లుక్ ఎట్ ఏ మిస్టీరియస్ యాంగిల్. ఎంత గొప్ప మర్మం ఇది. దేవుని బిడ్డగా మారడం, మోకరించగానే నాయనా నాయనా, తండ్రి తండ్రి. ఎవరు నేర్పించినారు ఇది? హల్లెలూయా. ఎందుకంటే నాకు నా సేవా జీవితంలో చాలా అనుభవాలు ఇచ్చినాడు దేవుడు. ఒక నార్త్ ఇండియన్ లేడీ, ఆమె
ఏడుస్తుంది అనమాట. ఒక సిఐ భార్య ఇక్కడ తీసుకొని వచ్చింది, ఎందుకంటే ఆమెను కంట్రోల్ చేయడానికి వీలు కాదు. షీఈస్ వీపింగ్ బియాండ్ కంట్రోల్. దిల్సుఖ్ నగర్ నుండి ఆటోలు వేసుకొని ఇక్కడికి వచ్చింది. చాలా రిచ్ లేడీ, మంచి హైట్, పర్సనాలిటీ, చాలా అందంగా ఉంది. అయితే ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? హిందీ మాట్లాడుతుంది. నేను పోయినాను, ఒక దేవత దగ్గర పోయినాను, అన్ని పండ్లు బుట్టలో పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని పోతే ఆమె అన్నది గెట్ అవుట్ అన్నదంట. అంటే ఆమె దేవుని దగ్గర పోతే దేవుడు నన్ను వద్దన్నాడు, ఇంకా నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. అప్పుడు నేను కూర్చొని సువార్త చెప్పినాను ఒక అరగంట. కొన్ని సంవత్సరాల ముందు, బిడ్డ యేసు ప్రభు నిన్నెప్పుడు పొమ్మన్నాడు, రమ్మంటాడు, నీతో ఏ భారం ఉన్నా రమ్మంటాడని పరిశుద్ధ గ్రంథంలో బోధించినాను. సరే, ఇప్పుడు నాతో ఒక రక్షణ గురించిన ప్రార్థన చేయమంటే ఆమెకు అస్సలు ఏం తెలియదండి బైబిల్ నుండి. ఆమె మోకరించగానే తండ్రి 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 అని మొర పెడుతుంది. దేవుని స్తోత్రం. అది ఎంత ఆశ్చర్యమైంది నాకు. అది ఎవరు నేర్పించలేదు ఆమెకు, తండ్రి అని నేనేం నేర్పించలేదు, కానీ మోకరించగానే మాట వచ్చేసింది. కుమారుని ఆత్మ ఆమెలోకి ప్రవేశించింది. అందుకే అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ పొందుకుంది. హల్లెలూయా. నేను మోకరించగానే ఏమని పిలుస్తావు? తండ్రి నా బాధ, తండ్రి నా దుఃఖం, తండ్రి. అలాగూ దేవుని యొక్క పిల్లలగుటకు రక్షణ ద్వారానే ఈ అధికారము మనకు అనుగ్రహించబడ్డది. ఆ రోజు చూడండి, 6ది 7వది నేను చెప్తాను, ఇక్కడ మిస్ అయింది. 6వది ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి ఆయన సిలువ మరణము పొందినాడు. అంటే హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ టు గివ్ యూ లైఫ్. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే యోహాను సువార్త 10:10 అంటారు, జీవమును సమృద్ధి అయిన జీవము ఇవ్వడం. ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. సమృద్ధి అనే జీవం యేసులో ఉన్నది, ఇంకెక్కడ లేదు నీకు. ఎందుకంటే నీవు ఈ లోకంలో ఎన్ని మార్గాలైనా వెతుకు, ఎంత ఆడంబరంగా బ్రతుకు, ఎన్ని చేయరాని పాపాలు చేసినా నీకు ఈ లోకం ఎప్పుడు కూడా తృప్తిని ఇవ్వదు. యు ఆర్ స్టిల్ కాంప్లికేటింగ్ యువర్ లైఫ్. కానీ యేసు వద్దకు వచ్చినప్పుడు నీకు జీవము లభిస్తుంది, సమృద్ధి అయిన జీవం లభిస్తుంది, నిత్య జీవం కూడా లభిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు బ్రతుకుతాడు. అంటే చావు అనేది ఒక తాత్కాలికమైన కార్యము విశ్వాసికి, ఎందుకంటే చనిపోతాడు కానీ దేవుని దగ్గర వెళ్ళిపోతాడని అర్థం. కాబట్టి మన కొరకు ఆయన చేసిన బలియాగాన్ని క్రిస్మస్ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. పాశ్చాత్య దేశంలో చాలామంది మరణిస్తారట ఈరోజు. ఇక్కడ దాకా తింటారంట, కక్కేదాకా తింటారంట. అమ్మో దేవా, తిని ఆయాసంతో కొన్నిసార్లు గుండెపోటు వస్తుందాడు. మరికొందరు ఏం చేశారంటే తిని దాగి తప్పదాగి వాహనాలు అతి వేగంగా తీసుకుపోతారంట, యాక్సిడెంట్ ద్వారా చనిపోతారంట. మనం చావడానికి కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ఆయన మనకు జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ కేమ్ టు గివ్ యూ లైఫ్, మోర్ అబండెంట్ లైఫ్. నేను యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత నిజంగా సంపూర్ణమైన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల్లో అంత గజిబిజి నా చుట్టూ ఉన్న, ముళ్ళ కంపలో ఉన్న నా గుండెలో ఉన్న ప్రభువులో ఆనందం ఎవరికి అపహరించడానికి వీలు కాదు. దేవుని స్తోత్రం. నో వన్ కెన్ స్టీల్ ద హ్యాపీనెస్ దట్ ఈస్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. సంతోషం సగం బలం అంటారు, యేసులో సంతోషం పూర్ణ బలం, ద ఫుల్ హ్యాపీనెస్, ద జాయ్ ఇన్ జీసస్. కాబట్టి ఈ సంతోషం, ఆ పాట పాడతాం కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. అలాగే 7వ ఒక మర్మం ఏంటంటే 3వ నాడు ఆయన లేపబడినాడు. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు వచ్చినారు, నేను చెప్పిన యుగ పురుషులు వచ్చినారు. చనిపోయిన తర్వాత ఎవరు లేవలేదు. ఖాళీ సమాధి యావత్ ప్రపంచంలో ఎక్కడ లేదు. నేను అయ్యగారు ఇజ్రాయెల్ దేశం పోయినాం, అక్కడ యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిలో అడుగుపెట్టి మేము అదంతా చూసినాం. దట్స్ అన్ ఎంప్టీ టూమ్. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన 3వ నాడు
లేచినాడు. అందుకే లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేచాను. హల్లెలూయా. లేతునని తాన్ చెప్పినట్లు, లేతునని తాన్ చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములు పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. 8వ పాయింట్, ఆయన లేచినాడు. లేచి ఆయన 40 రోజుల వరకు తన ప్రత్యక్షతలను కనపరిచినాడని అపోస్తల కార్యం ఒకసారి తీయండి. 1వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. అపోస్తల కార్యం 1:3 చూడండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను. అంటే యేసు ప్రభు ఆరోహణుడై మరి తిరిగి తేజోమయుడై తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి ఏం చేస్తున్నాడు? మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అని అనుకోకూడదు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, కానీ ఆత్మరూపిగా మరి తన పేరట కూడుకున్న ప్రజల మధ్యలో ఆయన ఏం చేస్తాడు? సంచరిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆత్మరూపిగా నీ కుటుంబంలో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ సంఘంలో ఉంటాడు. అందుకే అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ఆయన తిరిగి రాబోతున్నాడు. అదొక గొప్ప మర్మం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము చాలా గొప్పది. ఆయన తిరిగి రాబోతున్నాడని, మేఘారూఢుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. అది అపోస్తల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. యాక్ట్స్ 1:11. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్రేట్ హోప్ ఫర్ ఎ క్రిస్టియన్. మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. అవును, యేసు ప్రభు రెండో రాకడ గురించి ఉన్న సత్యాలన్నీ తెలుసుకోవాలి విశ్వాసం. మొదటి రాకడ గురించి ఇంత సంబరం అయితే ఇంకా రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఆయన తప్పకుండా వస్తానన్నాడు. వస్తానన్నవాడు రాక అన్నాడు. హల్లెలూయా. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. 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 హల్లెలూయా. నేను వైండప్ చేస్తున్నాను. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మీ హృదయాల్లో ముద్రింపబడాలని ఒకటే వచనం మీద ఇన్ని కార్యాలు మీకు బోధింపబడమైంది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది లోకస్తులకు అర్థం కాని మర్మం. కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికే ఈ మర్మం విప్పబడి ఉన్నది. అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తాడు. లోకస్తులు వీటిని నమ్మరు. అందుకే వారు దేవుని ప్రజలను ద్వేషిస్తారు. ఇది గొప్ప మర్మం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. నాతో కలిసి పలికండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఇంకా మధ్యలో గ్యాప్ ఉన్నది. సిలువ మరణము నొందెను. 3వ నాడు ఆయన లేపబడెను. ఆరోహణుడై తేజోమయుడేను.
ఆయన మేఘారూఢుడై తిరిగి రానై ఉన్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే సయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే సయ్యా నీకు. ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు. ఎవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకు ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దివ్య పదవిని విడిచి దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో మాకు నేర్పినావు. అవును తండ్రి, మేము తండ్రిని చేరాలంటే నీవే మాకు మార్గమైనావు, సత్యము జీవమైనావు. వందనాలు చెల్లిస్తున్నాం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదని ఈరోజు నేర్చుకున్నాం. అవును తండ్రి, మాకు నీ రాకడ గురించి, నీ యొక్క త్యాగం గురించి, నీ మరణం గురించి, నీ పునరుద్ధానం గురించి, ఆరోహణం గురించి, రెండవ రాకడ గురించి కొన్ని వరుసల్లో ఎంతో స్పష్టంగా పౌలు భక్తుడు 1 తిమోతి 3:16 చెప్పినాడు. అర్థము విప్పి మాకు బోధించినందుకు వందనాలు.
ఇదే క్రిస్మస్నైనా క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని మేము గమనించినాం, గ్రహించినాం. మా హృదయాల్లో దేవుని వాక్యం నాటి అది ఇతరులకు కూడా పంచుకోవడానికి సహాయం దయచేయమని, క్రిస్మస్ శుభములతో ప్రతి ఒక్కరిని నింపమని, ప్రతి కుటుంబంలోని దివ్యమైన సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానం ప్రభువా మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.